7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఓకే కదా. ఏమే మొబైల్ పిల్లలు తీసుకురావే. పోళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళని కూడా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదే, ఇదంతా నీదే. అయ్యో రామా, 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 ఎవరు చిన్నామనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టించితే నా తెలావా? రామా, రామా. రాజు, అమ్మా వచ్చి కొంటే మెల్లకన్నా అదేం లేదు. నీ నూరికి బెదరగొట్టింది. రాజు, అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అదంతా నాకు అనవసరం. ఆ 2వ పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఊరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో, ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. ఏది ఆ తీపుండేది కట్టబట్టారా? ఏమో చూస్తున్నా, ఇదొద్దు బాగా తెలుస్తున్నా. పోయేది లేదు, పెట్టేది లేదు, కానీ అదెట్ట ఇదెట్ట అంటూనే లాగించేస్తున్నావు. కాలేవయ్యా, నిలవసరికి పెట్టేసట్టు వీరుతున్నాడు. నిలవసరిక నువ్వు పొగ పొగ పై తగ్గి పెట్టారమ్మా. ఏమమ్మా తల్లి, ఈ బాబు ఒక్కలేరు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకొచ్చా? ఏ రాకూడదా? ఏమి నీ కలెక్టర్ బావ గారు వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప, ఊరు గొప్ప. కలెక్టర్ గారా? మీ బావగారా? అవును. మైసూర్ భాగం చూడు, ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు.
అయ్యి బాబు కడుకోగానే మా కట్టు కడుతుండ్రా ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ ఆ దర్శ ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా కీర్తనాలు వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడు ఇచ్చుకున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదు వాడా? ఎత్తులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగు పాము అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా వ్యత్యాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉదయం పాత్ర ఉందండి, ఒకటే బుట్టుకుంటుంది. అందుకే వదిలేయండి. నాగుపోయాం కదండి, సన్నజాజులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పు. ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు గౌరవం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ బుడ్రు కదా
అగరత్తులు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనబడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా. వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం లేదు, సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి. వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక ప్రాణం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళు లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రహస్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. చాలా వాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు ఇష్టం దర్శనం అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండ్రంగారావు గారు ఉత్తిగా పట్టి మంత్రం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తమిళనాడు వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, మేలు లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డెలిట్ ఆఫీస్ ప్రాసెస్ జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా వాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరే, హోటల్ భోజనం సరిపడ్డం కదా ఏమైనా ఇలా చిక్కిపోయారు. వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది ఆయన? అది పెట్రోల్ ధర తిరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తెచ్చినారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊరుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడేందుకు? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. నీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని నీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు అంతా మీ ఆశీర్వాదం. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే పంపిస్తాను. గుర్రానికి తలిచేమేమో. బాబు
నీ బండి ఎవడెత్తారా? తాతయ్య గారు బండి బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నారు నిద్రపోతున్నాడు మాట. సారా పెట్టు. రాజేంద్ర బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి ఏంటన్నమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. ఏంటది ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదా నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను వస్తాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు. పోనీ ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. వెళ్ళి ఇది పండుగ కానీ మరి మళ్ళీ కాయ చేసాలే. సాయంత్రం ఆడుకోవడానికి వస్తారుగా. తోటలో కాయకు వచ్చారా? మరి ఎక్కడ మరి? ఇంకా గేదె మునిగిపోతాను. అయ్యో గేదె మునిగిపోతుందా? అయ్యో. ఎవరు? ఏమిటి? దామాదీత మాట దామాదీత. ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదూ. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా చీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరో లేదా పాపం? నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక. నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడ లక్ష్మా? ఓ లక్ష్మా, లక్ష్మా. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్ష్మా, లక్ష్మా, నీకు ఇదే ముద్దంట. మన మామిడికాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే. ఆ కాడ ఉంటే ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారుండే. ఇవాళ కొబ్బరికాయ పడ్డారుండే. అల్రముక భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనమే అంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు పుచ్చాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు పట్టే రకం. ఏం పెద్ద మనిషివయ్యా? వేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చా బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా పోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఎందుకు తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి. తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు. అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కూపనా, కుర్చీలు పట్టుకోండి. ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బే, మీరు చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యో, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు ఇప్పించుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి. ఏ భయపడ్డావా పాపం?
నేనెవరికి భయపడినా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చి వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. చింతలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. వచ్చిందే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడా తెవడతాం. అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలోనూ తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారు మనవడు ధర్మరాజు. పేర్రాజు గారికి అస్తమనం ఉన్నట్టే. మీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. చూడమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లింటున్నావు. అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకం నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. నీ తాతయ్యకి నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ మావే. ఆ డొక్కలేవు, అవి కూడా మావే. ఎలా చెప్తున్నా తాతయ్య? తాతయ్య తాతయ్య ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లెవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేనా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడే. వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా, ఇలారా. వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులోని. మంచి మాటగారే. ఎక్కడే? తీసుకెళ్ళండి. అయ్యా రండి బాబు, రండి.
వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాను. ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోషణ? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా, నేనేగా. రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కొట్టడం మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ. ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు. అరే, చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేశాను? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 9 తెచ్చానట్రా. మీకు వాటం కదా మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెంటవా? లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్,
తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి, నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి రస్తు. ఒరే బెండకాయలకు ఎవరికి ఇచ్చాను? ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. తులసి, ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఈగురును. ఏమండి, మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదినం నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మా, ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండగకైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాసేనే శ్రీకారం నాకు చెప్పేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే. రాలేండి చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాకి. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కొడలివి బావిడి పొచ్చేకదాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైట సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో, ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రానికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి, వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా తెల్లం అంటే బాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తిందుకంట్రా. నా సంగతి సరే, బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను రా. అయితే సరే. అమ్మో అమ్మో, ఎన్ని బొమ్మలు! ఏనుగులు, గుర్రాలు. ఈ బొమ్మల కోసం పొద్దున్నుంచి ఒకటే ఏడుపు. ఆడుకో నాన్న ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చిందేనుగు, ఏనుగమ్మ. ఈ పూట అయినా కాస్త కడుపు నుండి అన్నం తిన్నావా? అయ్యో, వీడు తిన్నిస్తానా? కూర పెట్టి ఏడుస్తుంటే అన్నం ఎలా సహిస్తుందండి? అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం, వాడు ఆవిడ కానీ బాబు నా చేతికి చవకాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, మీ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోలపాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మే కరువైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త తిను. మీ కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబు బొమ్మలు తెస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? గుడికి దీపం ఏమవుతుంది, దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకు అవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య. అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిన శోభం తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభా, శోభా. ఏమిటో మా ప్రొద్దునే వాణి కోపడుతున్నా. ఇదిగో అమ్మా,
నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్టు వగైరా వగైరా కాగితాలన్నీ నేను అబ్బో త్వరగానే వచ్చేసాయే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి మనం దశావతారాలు ఇస్తే గానీ ఆ కాగితాలు మన చేతికి రాలేదు. ఎడం చేతో ఎక్కడో పారేస్తున్న మర్చిపోక కుడి చేతో భద్రంగా రాసు. ఓకే డాడీ. ఇవి అమెరికా వెళ్లాల్సిన జాడీలురా, ఇక్కడే పనులు కొడితే ఎలా? చూడమని కొడుకు ఏ పని చేయనివ్వకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, జాడీలతో ఆడుకుంటున్నాను. జాడీలతో ఆడుకుంటే పగిలిపో. అసలే మన అమెరికా వెళ్ళేది ఇమ్మనంలోనేనా? అవును. అయితే మరి ఇమ్మనంలో చింతక పచ్చి తీసుకొస్తా. తీసుకెళ్తే ఈ వాసన ముక్కు మూసుకుని యూ పాత చింతక పచ్చడి గెట్ అవుట్ అని మళ్ళీ విసిరి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో కింద పట్టదు, అయ్యో కింద పట్టదు, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో. అమ్మమ్మ ఈ అల్లరి రసం విడిచి మమ్మల్ని ఎలా ఉంటామంటావే? అందుకే మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన భార్య బిడ్డలు ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఎందుకమ్మా? ఆయన తహతలాడేది నా కోసం కాదు డాడీ. ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆ దేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా. ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తరం ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు. అమ్మో, బాబుకు దూరంగా ఉండడమే మై గాడ్. ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును, అడవటం మర్చిపోయాను. వాసుకు జాబు రాశారా? టెలిగ్రామే ఇచ్చాను. బాబాయ్కా? ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అబ్బా, ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు, మధ్యలో ఇదే సిల్లి మజిలియా? నాకు బోల్డ్ అని పనులున్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం. వాట్ డాడీ, మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు, ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తాను, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళేదేం పక్క కూడా పరాయి దేశం. తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటుందమ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్ రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్ స్టే. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం. ఓకే ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య, వాసు ఎక్కడ? షికార్కి లేరు బాబు, ఇప్పుడే వచ్చేస్తారు. వాట్ ఏ ఫన్నీ మ్యాన్. మనం వస్తున్నామని టెలిగ్రామ్ ఇచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ, మోస్ట్ అన్పార్డనబుల్. అదేమిటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏమో. యు ఆర్ కరెక్ట్ మమ్మీ. అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటమ్మా మాటలు? బాబాయ్ అలా అనొచ్చా? వాట్ డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు, అటు ముడుకోకు. వాటిని దాటితే ఆ పాడలు వాటి నీకు కూడా వస్తుంది. కొంచెంసేపు ఆడుకుంటా మమ్మీ. చెప్తుందే కదా, పడే పడేయమంటే. మమ్మీ, చింతాతి అయినేనా? చింత కాలేదు, చింత కాలేదు. పదా. చింతాతియా, చింతాతియా. అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు. ఏది ఆపగలిగాం కనుక ఇది ఆపడానికి. ఏ గువ్వ ఆ గుటికి చేరాల్సిందేగా. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది. కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడిని నొక్కండి. వాసు, దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యిందా? మానని గాయాలకు మందు వేసుకుంటూ
ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉంది, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉండలే అన్నయ్య, మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా? ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు. అన్నయ్య, వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాడింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరు కోపం. డాడీ డాడీ ఒకసారి రండి. అన్నయ్య, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళి. నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళివి కలకాలం వర్తిల్లమ్మా. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెడుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించారు. నాకేమన్నా మనసును చంపేసిన మనిషిగా చాలా ఆయుషిచ్చాడు ఆ భగవంతుడు. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక, విధితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి పేరెంటం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతూ ఉంటే ఆనందంగా చీరసారే పెట్టుకుని మనసారా ఆశీర్వదించలేదు నికృష్ట బ్రతుకుతోంది. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? మమ్మీ, నేనెవరి కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరి కూతుర్ని? ఏమిటి అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మూతలాడారు. ఇప్పుడైనా నిజం చెప్పు.